ఐ జస్ట్ నీడ్ ఫ్యూ మినిట్స్, నాకు జస్ట్ కొంచెం టైం ఇవ్వండి. ఐ రియల్లీ గివ్ యూ ఎ గ్రేట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్. అది నా గ్యారంటీ. ఓకే, ఈ కొంచెం టైంలో అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే క్లైమేట్ ఎడ్యుకేషన్. నేను టైం కూడా వేస్ట్ చేయను, డైరెక్ట్ ఆన్ పాయింట్ చెప్తున్నాను. క్లైమేట్ ఎడ్యుకేషన్. క్లైమేట్ ఎడ్యుకేషన్ ఏంటి అసలు, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిలేటెడ్ టు ఈ క్లైమేట్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, సి, క్లైమేట్ ఎడ్యుకేషన్ అన్నది ఒక క్రూషియల్ పాయింట్ ప్రతి ఒక్క లైఫ్లో. ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఫర్ ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్. బట్ అసలు ఇది మనకి ఎంతవరకు తెలుసు? నేను ఫ్రాంక్గా చెప్పాలంటే వెరీ రీసెంట్గా ఒక 3 to 4 days ఎగో మా ఆఫీస్ వర్క్ నేను ఏదో చేస్తూ బిజినెస్ అనాలిసిస్ చేస్తూ దాంట్లో క్లయింట్ సైడ్ నుంచి ఒక క్లైమేట్ ఎడ్యుకేటర్ గురించి వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ షేర్ చేస్తే దెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ లిటరలీ, ఓ ఇది ఒక జాబ్ రోల్ ఉందా అని. ఇన్ ద సేమ్ వే వెన్ ఐ వెంట్ ఇన్ డెప్త్, వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్మాల్ రీసెర్చ్ ఆన్ దిస్, నాకు అసలు దీని గురించి ఎన్నో తెలియనివి తెలిసినాయి. వెయిట్, లెట్ మీ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మనం ప్రతిరోజు మనం ఈటీవీ న్యూస్ మన ఫాదర్స్ పెడుతున్నా కానీ ఇంట్లో చూస్తున్నా కానీ వీ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఉష్ణోగ్రత ఇంత పెరుగుతుంది, లేదా సీ లెవెల్స్ పెరుగుతున్నాయి అన్నది, లేదా క్లైమేట్ చేంజెస్ గురించి మనకు 100% ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో దే అట్లీస్ట్ స్పెండ్ 2 minutes ఆన్ దిస్ అండ్ దే గివ్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకంటే మనకి అవేర్నెస్ ఇస్తున్నారు దట్ ఆ క్లైమేట్ చేంజెస్ ఇలా మారుతున్నాయి లేదా ఇలా అవుతున్నాయి అన్నది, జస్ట్ దట్ పీపుల్కి ఆ అవేర్నెస్ ఉండాలి అని. రైట్. అసలు వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? లేదా క్లైమేట్ ఎంతవరకు ఇచ్చే సబ్జెక్ట్ లాగా చూసాం కానీ అదొక పొటెన్షియల్ జాబ్ అన్నది ఎప్పుడన్నా మీరు నమ్మారా? ఆల్ రైట్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ క్విక్గా ఈ వీడియోని ఫినిష్ చేద్దాం మీకు అర్థమయ్యేలాగా. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, so I have noted few points literally ఎందుకంటే I don't want to mess up things. నేను ఏదో తప్పు చెప్పి మళ్ళీ it's just that నాకు దీంట్లో అంత పట్టు లేదు. I just gone through some research. I have noted few points which I want to speak. సో నేను అవి రాసుకుని వచ్చాను సో దట్ నేను ఎక్కడ తప్పు చెప్పకూడదని. It's just that ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఉంటే బెటర్ అని. Now coming to the main point. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము దట్ హౌ ఇంపార్టెంట్, అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సి వెరీ సింపుల్. 99.9% రైట్ నౌ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ లెట్స్ కన్సిడర్ 60% ఆఫ్ దిస్ పీపుల్ సాఫ్ట్వేర్ వెనుక పరిగెడుతున్నారు. రిమైనింగ్ 30% నాన్ టెక్నికల్ జాబ్స్ కానివ్వండి, మెకానికల్ జాబ్స్ కానివ్వండి, వీటిల్లో ఉంటున్నారు. రిమైనింగ్ ఈ ఎక్స్ట్రాడినరీ 5 to 10% పీపుల్ అయితే మాత్రం దే లెర్న్ అబౌట్ స్పేస్, they learn something out of the box, they go with environment education. అది లిటరలీ చాలా గ్రేట్ బికాస్ మైట్ బి సి ఐ వాజ్ నాట్ దట్ మచ్ అవేర్. నేను చదువుకుంటున్న టైంలో నాకు నిజంగా వెరీ ఫ్రాంక్లీ ఎంతవరకు ఎంజాయ్ చేసాం, ఎంతవరకు యూట్యూబ్లో పనికిరానివన్నీ చూసాం కానీ వీ వర్ నెవర్ ఇన్ టు దిస్ థింగ్. బట్ రైట్ నౌ వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మైట్ బి నాకు జాబ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బట్ వాళ్ళు తీసుకుంటున్న శాలరీ మాత్రం లిటరలీ ఇంట్రెస్టింగ్. They are earning literally 5 to 6 lakh. Wait, it's not for year, I'm talking about monthly salary. Literally yes, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్లో CEOs తీసుకుంటారు, ఆర్ CEOs డైరెక్టర్స్ తీసుకుంటారు ఈ శాలరీ. అలాంటిది క్లైమేట్ ఎడ్యుకేటర్స్ ఆర్ గెటింగ్ 5 lakh per month అంటే జస్ట్ థింక్ అబౌట్ దట్, అది ఎంత గ్రేట్ అన్నది. ఆల్ రైట్, కీపింగ్ శాలరీ ఏ పార్ట్, అసలు ఇది ఎంతవరకు ఒక పొటెన్షియల్ జాబ్గా మనం తీసుకోవచ్చు ఆర్ ఎంతవరకు నేను నమ్మాలి అంటే, బీయింగ్ వెరీ క్లియర్, సి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. డేటా సైన్స్ గురించి ఆర్ AI పర్సన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చూస్తే ఒక 1 lakh పీపుల్ ఉంటారు. బట్ అగైన్ క్లైమేట్ ఎడ్యుకేటర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బట్ ఇది ఒక జాబ్ ఉంది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ గ్లోబల్లో ఒక రేజ్ అవుతున్న జాబ్. మీరు లిటరలీ నమ్మరు, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఫైట్ చేస్తున్నారు. If you have heard about UNESCO, UNICEF, వీళ్ళందరూ లిటరలీ ఎవ్రీడే దే ఆర్ డూయింగ్ ల్యాక్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ. మీ కరికులంలో ఈ క్లైమేట్ ఎడ్యుకేషన్ గురించి మీరు కలపండి. దాంట్లో స్టార్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్, స్టార్ట్ గెటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్. ఎందుకంటే మనకు అసలు అవేర్నెస్సే లేదు.
లిటరలీ నాకేమనిపిస్తుంది అంటే మన ఇండియన్ స్కూల్స్లో ఆర్ నేను చదివిన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మైట్ బి వాళ్ళకి ఈ క్లైమేట్ ఎడ్యుకేషన్ అన్నది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ చెప్పుకోవడానికి మాత్రం దే టెల్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని. బట్ డ్యూడ్ వీ ఆల్సో నో ఎంతెంత వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎంతెంత ఫీజెస్ తీసుకుంటున్నారని. సో జస్ట్ థింక్, వాళ్ళకి అది మంచి హైప్లో ఉంది, జనాలు కూడా గొర్రెల్లాగా అందరూ డేటా సైన్స్ డేటా సైన్స్ డేటా సైన్స్ అని అందరూ అటే వెళ్తే ఆబ్వియస్గా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. కానీ వై దే వాంట్ టు గెట్ సంథింగ్ విచ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్, రైట్? ఇఫ్ యూ అగ్రీ విత్ మీ ఒక లైక్ చేసుకోండి. ఆల్ రైట్, నౌ మనకంటే ఎవరా ఎప్పుడో నేను స్కూల్లో 7th క్లాస్ 8th క్లాస్ ఆర్ 5th క్లాస్లో ఉన్నప్పుడు క్లైమేట్స్ గురించి చిన్న చిన్న టాపిక్స్ చెప్పేవాళ్ళు, టెంపరేచర్ గురించి చెప్పేవాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే డూ యూ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ అబౌట్ దిస్? అసలు ఈ సబ్జెక్ట్ ఎంత డెప్త్ అంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్ పార్ట్. లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ పాయింట్ హియర్. సో అండర్స్టాండింగ్ ద సైన్స్, ఎవరైతే ఈ క్లైమేట్ ఎడ్యుకేషన్ గురించి చెప్దాం అనుకుంటారో వాళ్ళు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ సైన్స్లో ఉంది అనుకుంటే గో ఫర్ ఇట్. ఎందుకంటే యూ విల్ బి మెయిన్లీ లెర్నింగ్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, లేదా మన డిగ్రేడబుల్ రిసోర్సెస్ గురించి, వెదర్ ప్యాటర్న్స్ గురించి. యూ విల్ బి లెర్నింగ్ మల్టిపుల్ థింగ్స్. దాంతోపాటు సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఇంపాక్ట్స్. దీనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది మనం ఎప్పుడన్నా ఆలోచించామా? అబ్సల్యూట్లీ ఎస్. హ్యూమన్స్ ఆర్ దేర్. మనం చేసే ఆ చిన్న చిన్న యాక్టివిటీస్ వల్లే వీ డోంట్ ఫీల్ దట్ అరే ఇది చెరువులో వేస్తే ఏమవుతుంది అని. బట్ వన్ డే అది యానిమల్స్ తినడం వల్ల మల్టిపుల్ థింగ్స్ చాలా స్పీషీస్ చచ్చిపోతాయి, చెట్లు చనిపోతున్నాయి. సో వీ డూ దిస్ థింగ్స్. వీ డెఫినెట్లీ నీడ్ టు అగ్రీ. ఎవరో నేను చేయట్లేదు అంటే డెఫినెట్లీ నాట్. సో వీ నీడ్ టు అగ్రీ. ఇంత పాటి చేస్తాం, ఒక్క చెట్టైనా నాటుతామా? లేదు, డెఫినెట్లీ నాట్. సో జస్ట్ అండర్స్టాండ్, మనం అనుభవిస్తున్నాం దాన్ని, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ టు దట్, రైట్? సో ఆ ఇంపాక్ట్స్ అన్న చాలా 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 వర్స్ట్గా ఉంటాయి, విచ్ వీఆర్ అవేర్. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి తుఫాన్ వచ్చి మొత్తం సగం కొట్టుకుపోతే అప్పుడు ఆలోచిస్తాం అరే పాపం అంతమంది చనిపోయారని. బట్ ఆబ్వియస్లీ వీ డిడ్ దట్, రైట్? మనం చేసుకున్నాం అవన్నీ. ఆల్ రైట్, లీవింగ్ దిస్ అపార్ట్, ఈ జాబ్ రోల్ ఎవరికి అంటే హూ కెన్ ఎడ్యుకేట్ పీపుల్, హూ కెన్ ఎడ్యుకేట్ స్టూడెంట్స్ దట్ ఇది నేర్చుకుంటే ఇలా ఉంటుంది అని. ఇది ఒక జాబ్ రోల్ ఉంది వేర్ పీపుల్ గెట్ 1 lakh 2 lakh ఇన్ ఇండియన్ సాలరీస్. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్, సొల్యూషన్. అసలు వీటికి సొల్యూషన్స్ ఏముంటాయి? సో వీటికి ఎవరు కావాలి అంటే ఒక స్ట్రాటజిక్గా థింక్ చేసి ఒక పర్సన్ కావాలి, హూ కెన్ టెక్నికలీ గో ఇన్ టు ద స్కిల్, ఇన్డెప్త్గా ఒక డేటాను అనాలిసిస్ చేసి వేర్ హీ కెన్ గెట్ సమ్ న్యూ థింగ్స్ ఇన్ టు దిస్, ఒక కొత్త ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావచ్చు. వెయిట్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. మైట్ బి ఐ గాట్ దిస్ థాట్. మీకు ఎంతమందికి వచ్చిందో చెప్పండి. సో మొన్న నేను రీసెంట్గా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ ఇంకో 5 minutesలో నా ఆఫీస్ నేను రీచ్ అయిపోతాను. జస్ట్ ఆ 2 to 3 minutes ఎగో నేను ఒక చిన్న ట్రాఫిక్లో ఐ గాట్ స్టక్ అండ్ నేను ఎటు వెళ్ళడానికి లేదు. ముందు ఒక వాటర్ ట్యాంకర్ ఉంది, వెనక అంతా ఫిక్స్ అయిపోయింది. సో ఐ కాంట్ మూవ్. ఎగ్జాక్ట్ 2 minutes వర్షం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 2 minutesలో మొత్తం కంప్లీట్ ఐ వాజ్ వాష్డ్ ఆఫ్. వాటర్ ఇట్లా కారుతున్నాయి చెప్పాలంటే. ఐ ఫెల్ట్ అరే ఇంత మంచి స్నానం చేసి ఇంత మంచి ఐ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, మొత్తం గంగలో పోయింది. నౌ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ వై ఇంత టెక్నాలజీ పెరుగుతుంది కదా, వై నాట్ మనం ఇంత గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, యాపిల్ వాచెస్ వాడుతున్నాం, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఒక చిన్న నోటిఫికేషన్ రావచ్చు కదా ఎగ్జాక్ట్ 2 minutes వర్షం పడుతుంది, బీ అవేర్. అది చూసుకుని అట్లీస్ట్ విల్ బీ ప్రిపేర్డ్. ఎంత ఆబ్వియస్ మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వీఆర్ గెటింగ్ అండ్ బేసిక్ అవేర్నెస్ దట్ మన ఫోన్స్లో చూపిస్తుంది పడొచ్చు అని. బట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ వే, వై కాంట్ వి గెట్ ఎ నోటిఫికేషన్ దట్ ఎగ్జాక్ట్లీ ఇన్ 2 minutes, అంటే యాక్యురేట్ ఉండాలి. సో డూ యూ బిలీవ్? ఐ 100% బిలీవ్. ఎక్కువ రోజులు కూడా కాదు, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో ఈ టెక్నాలజీ 100% వస్తుంది వేర్ యాక్యురేట్గా చెప్తారు. అంటే ఎగ్జాక్ట్ 2 minutes వర్షం పడుతుంది, ఈ రేంజ్లో పడుతుంది, ఇంత మెజర్మెంట్ పడుతుంది అన్నది 100% మనకి పక్కా ఈ టెక్నాలజీ వస్తుంది. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్. ఈ టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీ ఎవరు చేస్తున్నారు, రైట్? థింక్ చేయండి. ఆల్సో నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మనం రోజు న్యూసెస్లో వింటాము ఉష్ణోగ్రత ఇంత, లేదా సీ లెవెల్స్ ఇంత పెరుగుతున్నాయి, లేదా గ్లోబల్ వార్మింగ్ ఈ లెవెల్కి చేరింది, 3 degrees నుంచి 4 degrees అవుతుంది. అలా ఎవ్రీ వెదర్ ప్యాటర్న్స్ మనకి రోజు చెప్తారు కదా. ఇది చెప్పే వాళ్ళని ఎప్పుడన్నా విన్నారా? అంటే ఆబ్వియస్గా అది స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళు చెప్తారు. బట్ అగైన్ ఆ స్క్రిప్ట్ రాసే అతను, వాళ్ళు ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఇస్తారు. సో ఈ జాబ్ రోల్స్ అసలు ఉంటాయని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా?
అండ్ లిటరలీ ఐఎమ్ టెలింగ్, మీకు ఒకవేళ చిన్నగా ఇంట్రెస్ట్ ఉన్న ఒక సైన్స్ మీద లేదా మంచి ఒక ఇంట్రెస్టింగ్ మైండ్ సెట్తో ఉన్నారు మీరు, నేను కూడా ప్రతి ఒక్కలాగా ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ థింగ్, నాకు ఒక యూనిక్నెస్ ఉండాలి, ఒకవేళ నేను సాధించగలుగుతానని మీకు అనిపిస్తే, ఐఎమ్ 100% టెలింగ్ యూ, థింక్ అబౌట్ దిస్ క్లైమేట్ ఎడ్యుకేషన్, క్లైమేట్ ఎడ్యుకేటర్ జాబ్స్. లిటరలీ చాలా 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 వాల్యుబుల్ జాబ్స్. మీకు మార్కెట్లో ఎంత వాల్యూ ఉంటుందో అంత డిమాండ్ ఉంటుంది. దే పే యూ ద బెస్ట్ సాలరీస్, బిలీవ్ మీ. సో జస్ట్ కన్సిడర్, ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ టు థింక్. మీరు ఒకవేళ నాకు ఈ వీటిలో వెళ్ళలేను, నాకు వెళ్ళాలనిపించట్లేదు అంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్లో, జస్ట్ కన్సిడర్ దిస్, డోంట్ ఈవెన్ థింక్. చాలా రోల్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఐ కాంట్ టెల్ యూ ఇన్ ఏ సింగిల్, దీంట్లో చాలా రోల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ గివ్ యూ ఫ్యూ సజెషన్స్. మన ఇండియాలో రైట్ నౌ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ కొలాబరేటింగ్ దిస్ క్లైమేట్ ఎడ్యుకేషన్ ఇన్ టు ద కరికులం. అలాగే ఐ సజెస్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ స్టేట్ కాలేజెస్ కూడా, ఇఫ్ దే డూ దిస్, దట్స్ రియల్లీ గుడ్ థింగ్. అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే దాంతోపాటు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, ఏ మాస్టర్స్ చేయాలో తెలియట్లేదు ఆర్ ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్, నేను ఎక్కడ డ్రాప్అవుట్ అయిపోదాం అనుకున్నప్పుడు, ఎట్లయినా లైఫ్ వేస్ట్ చేసుకుని డ్రాప్అవుట్ అయిపోతున్నావు కదా, వై కాంట్ యూ థింక్ అబౌట్ దిస్ థింగ్, మైట్ బీ హూ నోస్, మీకు నిజంగానే దీంట్లో ఇంట్రెస్ట్ అనిపించింది, వీ డోంట్ నో ఇన్ నెక్స్ట్ 2 to 3 years నువ్వు ఎంత పెద్దకి వెళ్ళి ఉంటావో. సో మాస్టర్స్ ఉన్నాయి, డిప్లొమాస్ ఉన్నాయి, వీటి మీద సర్టిఫికేషన్స్ ఉన్నాయి, యూ కెన్ డూ, గివ్ ఏ ట్రై. ఐఎమ్ టెలింగ్, చాలా ఇంట్రెస్టింగ్ జాబ్. మైట్ బి నేను చదువుకున్న టైంలో నేను లిటరలీ చెప్తున్నా కదా, ఐదర్ నాకు ఎవ్వరూ చెప్పలేదు ఇలాంటి ఒక సబ్జెక్ట్, ఇలాంటి ఒక జాబ్ ఉంటుంది అని. రైట్ నో వెరీ రీసెంట్లీ ఐ గాట్, మైట్ బి ఎస్ ఐ అగ్రీ, నేను టైం వేస్ట్ చేశాను, చాలా చేశాను, బట్ అట్లీస్ట్ నవ్ ఐ గాట్ టు నో. అండ్ వన్ థింగ్, నేను యూట్యూబ్ మొత్తం చెక్ చేశాను, ఎక్కడ నాకు క్లైమేట్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా క్లైమేట్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ గురించి కానీ ఎక్కడ నాకు ఇన్ఫర్మేషన్ దొరకలే మన తెలుగు కమ్యూనిటీలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్. ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీని ఎంతవరకు వీళ్ళు ఫేమస్ అవుదామని దే ఆర్ జస్ట్ పుషింగ్ ద వన్ విచ్ ఇస్ ట్రెండ్, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దట్, రైట్? ఆల్రెడీ 1 lakh పీపుల్ చేస్తున్న దాని గురించి చెప్పేదానికంటే ఒక 100 పీపుల్కి ఉపయోగపడేది చెప్తే ఐ ఫీల్ దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్, show me that support in terms of the subscribe, and have a great day. Like cheyandi, have a great day. Bye bye.